కరీంనగర్ కార్పొరేషన్ ఎదుట కార్మికులు కార్మిక సంఘ నాయకులంతా కూడా ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తాజాగా జరిగినటువంటి విషయానికి వస్తే ఓ అధికారి మున్సిపల్ వర్కర్లతో పనిచేయించుకొని చేయని నేరాన్ని మోపి థర్డ్ డిగ్రీ ఉపయోగించేలా ప్రోత్సహించింది అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిలో ఇప్పటికే పోలీసులు సైతం చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నేతలు ఉన్నారు. ఏం జరిగింది అసలు? మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువర్త మేడంలో మన మున్సిపల్ శానిటేషన్ వర్కరు వాళ్ళ తల్లి, ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ తల్లి పనిచేసింది. ఎప్పటి నుంచో ఆ కార్మికురాల మీద దురుసుగా ప్రవర్తిస్తుంది. ఈ సందర్భంగా ఏం చేసిందంటే చెయ్యని దొంగతనాన్ని చేసినట్టు పోలీస్ ద్వారా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేసి పోలీసులు తీసుకుపోయి ఆమె మీద లాఠీచార్జ్ చేసిన, అది లాఠీచార్జ్ కాదు, థర్డ్ డిగ్రీ చేసిన పరిస్థితి ఉంది. ఆ విషయం కూడా బయటికి రాకుండా, బయటికి పొక్కకుండా కూడా చాలా రోజులు గమనించిన పరిస్థితి ఉంది. కానీ ఇది మీడియా రూపకంగా, అట్లాగే సోషల్ మీడియా రూపకంగా బయటికి రావడం వల్ల ఈ విషయం తెలిసింది. లేకపోతే ఆ కార్మికురాలు ఏమయ్యేదో కూడా ఇప్పటివరకు మేమేం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ శానిటేషన్ విభాగం మున్సిపల్ నగరపాలక వర్గంలో ఆ విభాగం ఇన్ఛార్జ్ సువార్త మేడం గారు శానిటేషన్ చూసుకోవాలి. ఇట్లా అధికారుల ఇళ్ళలో, ఆమె ఇళ్ళలోనే కాదు, అనేక మంది అధికార ఇళ్ళల్లో కూడా ఈ శానిటేషన్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కార్పొరేటర్ ఇళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేల ఇళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ ఇళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు, మేయర్, డిప్యూటీ మేయర్ ఇళ్ళల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా దాదాపు 200 మంది దాకా ఈ అక్కడ పని చేస్తూ ఉంటారు, ఇక్కడ నుంచి జీతం తీసుకుంటారు. ఈ సిస్టమ్ గతం నుంచే కూడా కొనసాగుతుంది. దీన్ని ఎప్పుడో నుంచే నిర్మూలించాలి, వ్యవస్థను తీసేయాలి. అట్లాగే కార్మికులను ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే జనానికి అనుగుణంగా కార్మికులను పెంచుకోవాలని కార్మిక సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఇప్పుడు జరిగిన అంశానికి సంబంధించి మీరు ప్రధాన డిమాండ్ ఏం చేస్తారు? ఇప్పటికైనా ఈ విషయంలో లేని దొంగతనం మేపిన అడిషనల్ కమిషనర్ సువార్తను వెంటనే సస్పెండ్ చేయాలి. అట్లాగే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ ఇద్దరు ఎవరైతే కానిస్టేబుల్ వారు వెంటనే సస్పెండ్ చేయాలి. మొత్తం మీద ఎవరైతే విధులను దుర్వినియోగం చేసి అరాజ్ చేశారో వారిని సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ యంత్రాంగం పైన ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మనో నేత ఉన్నారు, చెప్పండి, మీరేం చెప్తారు? ఇవాళ కరీంనగర్ మున్సిపల్లో ఇలా కార్మికులు అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ సువార్త మేడం అడిషనల్ కమిషనర్ వారు కావచ్చు, వీళ్ళను ఒక ఈగల్ను తీసేసుకుంటా ఇలా కార్మికుల పట్ల అభద్ర భావంతో, కార్మికులు అంటే వాళ్ళను అసలు మనుషులు కాదు అనే విధంగా చీదరించుకుంటున్నటువంటి సువార్త మేడం మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న చిన్న పసుపు పట్టించిందట, వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది మా పాపం. పసుపు పట్టిస్తే ఆ పసుపు ఒక డబ్బాలో నింపిన తర్వాత మిగిలితే పక్కకు పెడితే ఎందుకు పెట్టిన దాని మీద నువ్వు దొంగతనం అంటే మేడం నేను అసొంటి దాన్ని కాదని చెప్పేసి ఎదిరించినందుకు కక్షపూరితంగా బంగారం పోయిందని చెప్పేసి పోలీసులతో చెప్పి కొట్టియాలని చెప్పేసి కక్షపూరితంగా ఆమెను కొట్టియడం జరిగింది. ఇప్పుడు ఈమె దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో సర్వర్గా పనిచేస్తూ ఉంది. ఆమె కనీసం అవగాహన లేదా ఒక కార్మికురాలి పట్ల ఎట్లా ఉండాలి, ఇలా నీ ఇంట్లో పనిచేస్తే బుక్కెడు బువ్వ పెట్టి కార్మికురాలను ఆదుకోవాలి తప్ప దొంగతనం కేసు పెట్టి ఆమెను కొట్టించి ఆమెను సమాజంలో అగౌరవపరిచిన నీకు కూడా తగిన సమాధానం చెప్పేదానికి తగిన శాస్తి జరిగే విధంగా నేను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మేయర్ గారు మాకు సానుకూలంగా స్పందించారు. ఏమన్నారు, మేము వెంటనే వారికి మేమో ఇస్తాం, ఆమె మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా నేనే ఫోన్ చేసి ఆ కార్మికురాలను ఇడిపించిన సిఐ గారితోనని చెప్పారు. చాలా సంతోషం మాకు ఇలాంటి మేయర్ గారు ఉన్నందుకు. కాకపోతే ఒకటే, ఇవాళ కరీంనగర్ నగరపాలక సంస్థలో 4 అంచెల పథకం నడుస్తుంది. ఒకటి జవాను, ఒకటి వార్డ్ ఆఫీసరు, రెండోది ఇన్స్పెక్టరు, మూడోది కార్పొరేటర్. ఈ 4 ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళే మంచోళ్ళు వర్కర్లు. పని చేయకపోతే వాళ్ళు పని చేస్తలేరని చెప్పేసి, లేకపోతే నువ్వు పనికిరావని చెప్పేసి వాళ్ళ మీద లేని బదనాలు పెట్టి వాళ్ళని డివిజన్లు మారుస్తూ, లేకపోతే వాళ్ళకి ఆబ్సెంట్ వేసుకుంటా, లేదంటే పనికి తీసుకొని నువ్వు ఆఫీస్కు అని చెప్పేసి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వెంటనే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ కార్మికులు వాళ్ళు ఇప్పుడు జవాన్ ఇంట్లో పని చేయాలి, ఇన్స్పెక్టర్ ఇంట్లో పని చేయాలి, కార్పొరేటర్ సాబ్ ఇంట్లో పని చేయాలి, లాస్ట్కి వార్డ్ ఆఫీసర్ మొన్న కొత్తగా వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయాలి. ఎవరి ఇంట్లో పని చేయకుండా కార్మికుడు దొంగ. ఈ సిస్టమ్ నడుస్తుంది. వెంటనే ఈ సిస్టమ్ని రద్దు చేసే విధంగా అధికారులు కానీ మేయర్ గారు కానీ అందరూ దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఖచ్చితంగా సువార్త మేడం గారికి మేమో ఇచ్చామని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా 2 టౌన్లో అత్యుత్సాహ మేడం గారు చెప్పగానే ఫోన్ చేయగానే కనీసం ఎంక్వైరీ లేకుండా, కనీసం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొట్టి బూతులు తిట్టి ఆమెను టార్చర్ పెట్టిన కానిస్టేబుల్ను ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ సిపి గారు కరీంనగర్లో లా అండ్ ఆర్డర్లో మా కార్మికుల పట్ల మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. ఖచ్చితంగా సిపి గారు దీని మీద నిర్ణయం తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
సో అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇటు రాజకీయ నాయకుల వద్ద అలాగే అధికారుల వద్ద బలవంతంగా పనిచేయిస్తున్నారు, వెట్టి చాకిరి చేయిస్తున్నారు. కాదు కూడదు అనుకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసు యంత్రాంగం సైతం అత్యుత్సాహం చూపించింది. వారి మీద కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని సైతం సస్పెండ్ చేయాలి. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదన కార్మికులు, కార్మిక సంఘ నేతల నుంచి వినబడుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.